ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలే నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎఫిషియన్స్ 5th చాప్టర్ టాక్స్ అబౌట్ ద క్రిస్టియన్ కండక్ట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంతా కూడా ఒక క్రైస్తవ జీవిత ప్రవర్తన గురించి సంబోధిస్తూ ఉంది. అందుట్లో మొట్టమొదటి ఒక అంశం ఏంటి అనంటే వాక్ ఇన్ లవ్. దేవుని యొక్క ప్రేమ కలిగి మనము నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క కలువరి శిలువ మీద తన యొక్క ప్రాణములను బలిగా ఎలా అయితే అర్పించారో, ఎంత త్యాగపూరితమైనటువంటి ప్రేమను మనందరి పట్ల కూడా చూపించారో, అదే విధముగా దేవుని బిడ్డలంగా పిలువబడుతున్న మనము, రక్షించబడిన యొక్క ప్రతి విశ్వాసి, ఆయన రక్తం ద్వారా విమోచించబడిన ప్రతి ఒక్కరు కూడా మన యొక్క హృదయంలో దేవుని ప్రేమ కలిగి అటువంటి ఒక త్యాగపూరితమైనటువంటి ప్రేమ కలిగి మనము జీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నారు. ఈ త్యాగపూరితమైనటువంటి ప్రేమనే అదే విధముగా అన్కండిషనల్ లవ్, పరిమితి లేనటువంటి ప్రేమని ఏమంటా ఉంటారంటే అగాపే ప్రేమ అని అంటారు. ఆ యొక్క అగాపే ప్రేమ కలిగి మనందరం కూడా నడుచుకోవాలి. అసలు ఈ దేవుడు అంటే ఎవరు అని మనం ఆలోచన చేస్తే, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఇట్లా సెలవిస్తూ ఉంటుంది. అదేంటి అనంటే, దేవుడు ప్రేమ స్వరూపి అని. గాడ్ ఈజ్ లవ్. దేవుడే ఆ యొక్క ప్రేమ స్వరూపి. ప్రేమకు నిర్వచనం అంటూ ఏమన్నా ఉంది అని అంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే సిలువలో చేసిన కార్యము మంచి కార్యము, గొప్ప ఘనమైనటువంటి కార్యము గనక మరందరికీ అది స్ఫూర్తిని ఇస్తూ ఉంది. ఆ యొక్క ప్రేమను బట్టే ప్రజలు మనలను గుర్తిస్తూ ఉన్నారు అనంటే మనల్ని బట్టి కాదు, కానీ దానిని బట్టి మనం అతిశయించడానికి వీలు లేదు. కానీ మన హృదయంలో ఉన్న ఆ యొక్క అగాపే ప్రేమను బట్టే ప్రజలు మనలను గుర్తిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రేమను దేవుడి యొక్క లోకంలో ఎట్లా అయితే రుజువుపరిచారో, తన అద్వితీయ కుమారుణ్ణి ఈ యొక్క లోకానికి పంపించి మనందరి కోసం ఆ యొక్క సిలువ మీద అర్పణముగా బలిగా తన్ను తాను అప్పగించుకున్నారు అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకొని ఆ యొక్క ప్రేమ కలిగి మనము నడుచుకోవాలి. ఆ యొక్క ప్రేమను బట్టి మాత్రమే మనము యేసయ్య ఎదుట శిష్యులుగా పిలువబడతాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి అటువంటి గొప్ప ప్రేమ, త్యాగపూరితమైనటువంటి పరిమితి లేనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ కలిగి మనము ఈ యొక్క లోకంలో, ఈ యొక్క పాపపు లోకములో దేవుని ప్రేమ కలిగి నడుచుకుంటే అది ఖచ్చితంగా దేవుని నామానికి మహిమ కలుగును. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.